ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతుల మీద అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు 1999 నుంచి 2004 వరకు ఆయన పరిపాలనలో రైతుల మీద అంత ప్రేమ ఎందుకు చూపించలేకపోయారు? అప్పట్లో వ్యవసాయం ఎందుకు దండగా, అసలుకి వ్యవసాయం అంటే దండగా, అసలు రైతులు చచ్చిపోతుంటే కొవ్వెక్కి చచ్చిపోతున్నారని చంద్రబాబు నాయుడు గారు అన్నారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఎక్కడ అనలేదు. మీకు ఇందాక చెప్పాను, చెప్పింది చెప్పి ఒక అబద్ధాన్ని నిజం చేయటం ఏ రకంగా సాక్షి వాళ్ళు చేస్తున్నారో ఆ విషయం కూడా అంతే అందాయన. అప్పట్లో సాక్షి లేదు కదా, లేకపోవచ్చు. చెప్పిందే చెప్పి వ్యవసాయం దండగా ఎక్కడైనా మీరు అన్నారు అంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడాడు. మీరు ఎవరైనా ఒక్కసారైనా చూపించగలిగారా ఆ నిజాన్ని? బషీర్బాగ్ కాల్పుల్లో రైతులు చనిపోయింది కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే కదా. అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, సమస్య వచ్చింది. వాళ్ళంతా కూడా ఒక ఉద్యమం రూపంలో వచ్చారు, దాన్ని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేకపోయారు. పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఆ రోజున కాల్పుల సంఘటన, పోలీసులు ఆత్మరక్షణలో వాళ్ళకు ఫైర్ చేశారు, కొంతమంది రైతులు చనిపోయారు. దానికి కూడా ముఖ్యమంత్రి గారు సంతాపాన్ని తెలియజేశాడు, తన యొక్క బాధను వ్యక్తపరిచాడు, ఏ రకంగా కుటుంబాలను ఆదుకుంటారో ప్రయత్నం చేశాడు. ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక ఉద్యమం జరిగినప్పుడు ఆ ఉద్యమంలో కొన్ని అరాచక శక్తులు రెచ్చగొట్టి అమాయకుల యొక్క ప్రాణాలను బలి తీసుకుంటానికి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సంఘటనే బషీర్బాగ్ విషయం కూడా. అంటే సుదీర్ఘకాలం పాటు అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారు ఉమ్మడి రాష్ట్రంలో. అప్పట్లోనే ఉచిత కరెంటు, తాను అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అనుకున్న మేరకు ఉచిత కరెంటు ఫైల్ మీద తొలి సంతకం చేశారు. అలాగే రాజశేఖర రెడ్డి తరహాలోనే పాదయాత్ర ఉచిత కరెంట్ ఆయన ఎత్తానికి అంతకుముందు కరెంట్ బిల్లు ఉందా ఏంటి? ఎప్పుడో అన్న ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే రైతాంగానికి కరెంట్ బిల్లు తీసాడండి. మళ్ళా అమలు చేశారు అంటే అప్పుడున్న కరెంటు బిల్లులన్నీ కూడా మాఫీ చేస్తా, ఉచిత కరెంట్ ఇస్తా. అర్థం కావట్లా. కొత్తగా తీసుకున్నటువంటి మీటర్లకి మాఫీ చేస్తానని చెప్పాడు తప్ప మాలాంటి పాత రైతులకి ఏమైనా కరెంట్ బిల్లు తీసేది లేదు, పెట్టేది లేదు. మాకేం మీటర్లు పెట్టలా. కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులో వచ్చినటువంటి కొత్త సర్వీసులు ఏమున్నాయో వాటికి కరెంటు బిల్లు వద్దన్నాడు తప్ప పాత వాటికి అన్న ఎన్టీఆర్ గారి కాడి నుంచి స్లాబ్ సిస్టమ్ కాడి నుంచి మొత్తం రద్దయిపోయే ఉన్నాయి. ఏమీ రాజశేఖర రెడ్డి గారు ఏమో తలపుళ్ళు ఏం గడగలా. రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకుంటే ఎందుకు, లేనోడి గురించి మాట్లాడుకుంటాం మనం. రాజశేఖర రెడ్డి 2009లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలను పెట్టి ఎంతమందికి ఉత్తరాలు రాశాడు, ఎంతమందికి మీకు ఇల్లు శాంక్షన్ అయింది, మీ అర్హులు, మీకు ఇళ్ల స్థలం శాంక్షన్ అయింది, మీరు అర్హులు అని చెప్పి 2009లో అధికారంలోకి వచ్చాడు. 2004లోనే కదా, 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు మాట్లాడుతున్నా నేను. 2004లో అధికారంలోకి వచ్చినప్పుడు 2006లో ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలని చెప్పి అన్ని గ్రామాలని కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 రాష్ట్రం అంతా కూడా 3 కేటగిరీల కింద ఎడదీశాడు. ఏ ఒక్క కేటగిరీలో అయినా ఫుల్ఫిల్ చేశాడా అంటున్నా. ఎలక్షన్ల ముందు అమాయకమైనటువంటి ప్రజల్ని మళ్ళీ ఇంకొకసారి మోసం చేయడానికి 2009లో వాళ్ళందరికీ ఉత్తరాలు రాశాడు స్వయంగా. మీకు ఇళ్ల స్థలం శాంక్షన్ అయింది, ఇల్లు శాంక్షన్ అయింది. ఇప్పటి వరకు ఆ యొక్క లబ్ధిదారులు బతికి ఏమైందో అసలేదు కదా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇప్పుడు పట్టించుకుంటేనే తప్ప ఏంటి సమాధానం? ఎవరు? రాజశేఖర రెడ్డి బతుకుంటే జరిగేదేమో కదా. ఆయన రాసింది 2006 నుండి 2009 పీరియడ్లో రాసినటువంటి విషయాలు చెప్తున్నాను నేను. రాజశేఖర రెడ్డి క్యాబినెటే కదా ఉంది, ముఖ్యమంత్రులు మారారు తప్ప రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి క్యాబినెట్ మంత్రులే కదా వాళ్ళంతా. ఆ అధికారాన్ని అంతా అనుభవించింది అంతా వాళ్లే కదా. ఆయన తమ్ముడు కూడా కొన్నాళ్ళు మంత్రిగా కొనసాగాడు కదా. మర్చిపోయారా మీరు? ఆ విషయాలేం మీకు గుర్తు రావట్లేదా? అలాంటి చరిత్ర వాళ్ళది. నమ్మించి మోసం చేయటం. ఏదో చంద్రబాబు నాయుడు గారు కొన్ని తప్పిదాలు ఆనాడు జరగబట్టే వాళ్ళు అధికారంలోకి రాగలిగారు. అవి మళ్ళీ జరగకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని పదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తానే ఉన్నారు కదా. ఇంకా ఎందుకు పార్థాంజలికి వెళ్ళటం మీరు? నేను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.